శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శంకర శంఖచూడుల సంభాషణ. శ్రీనారాయణుడు నారదునితో ఇట్లా పలికెను. రాజకు శంఖచూడు శ్రీకృష్ణుడు మనసులో ధ్యానించుకుని బ్రాహ్మీ ముహూర్తాన పుష్పశయ్య నుంచి లేచి రాత్రి ధరించిన వస్త్రాలు వదిలివేసి మంగళ స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ముఖమున తిలకం పెట్టుకొనెను. ఆ తర్వాత ఆహ్నిక కృత్యాలన్నీ తీర్చుకొని పెరుగు, నెయ్యి, తేనె మొదలగు మంగళ వస్తు దర్శనం చేసెను. అటు పిమ్మట ప్రతిదినం చేయుచున్నట్టుగానే మణిని, రత్నాన్ని, వస్త్రాన్ని బ్రాహ్మణులకు దానం చేసి యాత్రయందు మంగళం జరుగునట్లు రత్నమాణిక్యాలను గురువుకు దానం చేసెను. అట్లే మంచి ఏనుగును, గుర్రమును, ఆవును దరిద్రుడైన బ్రాహ్మణునికి దానం చేసెను. ఆ తర్వాత పుత్రుడగు సుచంద్రునికి రాజ్యాభిషేకం చేసి అతనికి తన భార్యకు తులసిని, రాజ్యాన్ని, అనుచరులను, కోసమును అప్పగించి యుద్ధానికి బయలుదేరను. అతని వెంట 3 లక్షల గుర్రాలు, 5 లక్షల ఏనుగులు, 10,000 రథాలు, 3 కోట్ల ధనుర్ధరులు, 3 కోట్ల ఖడ్గదారులు, 3 కోట్ల శూలాయుధరులు బయలుదేరారు. యుద్ధశాస్త్ర విశారదుడు, రథికుల్లో శ్రేష్ఠుడైన సేనాధిపతినైన మహారథుడు అందరు సేనాధిపతిని మహారథుడు అంటారు. శంఖచూడు 3 లక్షల అక్షోహిణుల సేనకు సేనాధిపతిని నియమించి 30 అక్షోహిణుల సేనతో వాద్యాలతో శిబిరం నుంచి యుద్ధానికి బయలుదేరెను. అతని ముందు గురువుల సమూహం ఉన్నది. శంఖచూడు పరమేశ్వరుడు నివసించి ఉన్న పుష్పభద్ర నదీ తీరమందలి అక్షయ వట ప్రాంతానికి బయలుదేరెను. ఆ ప్రాంతం సిద్ధులకు సిద్ధిక్షేత్రం, సిద్ధాశ్రమం అను పేర ప్రసిద్ధిగాంచింది. ఆ పుణ్యక్షేత్రాన కపిల మహర్షి తపమాచరించెను. ఆ క్షేత్రం పశ్చిమ సముద్రానికి తూర్పుగా, మలయ పర్వతానికి పడమర దిశలో, శ్రీశైలానికి ఉత్తర దిశలో, గంధమాదన పర్వతానికి దక్షిణాన ఉన్నది. పుష్పభద్ర నది 5 యోజనాలు విస్తరించి 500 యోజనాల పొడవుగా ఉన్నది. ఆ నదిలో ఎల్లప్పుడూ నీరు నిండుగా ఉండును. ఆ నది నిత్యము సముద్రునితో సంగమించడం వల్ల సముద్రునికి ప్రియమైన భార్య అగుచున్నది. శరావతి నది, గోమతి నదులతో కలిసి పశ్చిమ సముద్రాన ఆ నది కలియుచున్నది అని నారాయణుడు నారదునితో అనెను. శంఖచూడు రత్న విమానమున వెళ్ళి పుష్పభద్ర నదీ తీరమున వటవృక్షం కింద ఉన్న పరమశివుని చూసెను. అతడు సూర్యకోటి సమప్రభుడు, యోగాసనాన చిన్ముద్రతో ఉన్నవాడు. ఆ పరమశివుడు త్రిశూలాన్ని, పట్టిసాన్ని, పులితోలును ధరించినవాడు, బంగారు మేనివాడు, జటాజూటధారి, త్రినేత్రుడు, మృత్యుంజయుడు, జ్ఞానదాత. శంఖచూడు తన విమానం నుంచి దిగి పరమేశ్వరునికి భక్తితో నమస్కరించెను. అట్లే శంకరుని ఎడమపక్క ఉన్న భద్రకాళికి ముందున్న కుమారస్వామికి భక్తితో నమస్కరించెను. శంఖచూడుని నమస్కారాలు అందుకున్న కాళి, స్కందుడు, శంకరుడు అతనికి ఆశీస్సులు ఒసగిరి. పరమేశ్వరుని దగ్గర ఉన్న గణమంతయు శంఖచూడుని చూడగానే నిలబడిరి. ఆ తర్వాత వారు పరస్పరం సంభాషణలు గావించుకొనిరి. సంభాషణ అనంతరం తన సమీపాన కూర్చున్న శంఖచూడునితో ఇట్లనెను. మహాదేవుడు, ఓ శంఖచూడుడా, లోకాలను సృష్టించే బ్రహ్మదేవుడు అందరికీ తండ్రి వంటి వాడు. అతని పుత్రుడు పరమవైష్ణవుడైన మరీచి మహర్షి. అతడి పుత్రుడు ధర్మిష్ఠుడైన కశ్యప ప్రజాపతి. దక్ష ప్రజాపతి కశ్యపునికి తన కుమార్తెల పదమవ్వరిని భక్తితో ఇచ్చెను. ఆ దక్ష ప్రజాపతి పుత్రికల్లో ధనువు ఒక కూతురు. ధనువుకు మంచి తేజస్సంపన్నులైన 40 మంది పుత్రులు కలిగిరి. వారిలో మహాబలవంతుడగు విప్రచిత్తి ఒకడు. అతని పుత్రుడు పరమధార్మికుడు, విష్ణు భక్తుడు అయిన దంభుడు. అతడు శుక్రాచార్యుని గురువుగా చేసుకుని పుష్కర క్షేత్రాన శ్రీకృష్ణ మంత్రం 1,00,000 సంవత్సరాలు జపం చేసెను. అందువల్ల కృష్ణ భక్తుడు వగు నిన్ను పుత్రునిగా పొందెను. నీవు పూర్వం శ్రీకృష్ణుని అనుచరులైన 8 గోపకులలో ఒకడవు. రాధికాదేవి శాపం వల్ల దానవేశ్వరుడవై భారత భూమిపై ఉన్నావు. విష్ణు భక్తుడు బ్రహ్మ మొదలు స్తంభం వరకు అన్నయు అసత్యములని తలుచును. అట్లే చతుర్విధ మోక్షములను కూడా ఇష్టపడడు. బ్రహ్మత్వమైనను దేవత్వమైనను అతని దృష్టిలో తుచ్చమైనవి. ఇంద్రపదవిని, కుబేరత్వాన్ని అసలే ఇష్టపడడు. అతనికి హరిసేవనమే శ్రేష్టమైనది. కావున కృష్ణ భక్తుడు వగు నీకు దేవతల విషయం భ్రమరూపమైనది. అందువల్ల దేవతల రాజ్యమును వారికి ఇచ్చివేసి సుఖంగా నీ రాజ్యమున ఉండము. దేవతలు తమ రాజ్యాన్ని తాము పాలించుకుంటారు. మీరందరూ కశ్యప ప్రజాపతి పుత్రులు. భాతృవిరోధం ఎవ్వరికీ కూడదు. బ్రహ్మహత్యాది పాపాలు, భ్రాతృద్రోహ పాతకానికి 16వ వంతైనా కాజాలవు. నీ సంపద కొంత నశించినని నీవు భావిస్తే సమత అన్నది ఎక్కడా సంభవించదు. బ్రహ్మదేవుడు కూడా ప్రాకృతిక లయ సమీపాన నశించను. తర్వాత భగవంతుని ఇచ్చ వల్ల పునర్జన్మ ఎత్తుతున్నాడు. అతడు తపస్సు చేసి జ్ఞానం సంపాదించుకుని క్రమంగా సృష్టి చేస్తున్నాడు. కృతయుగాన ధర్మం పరిపూర్ణంగా ఉన్నది.
త్రేతాయుగాన 3 భాగాలున్నది, ద్వాపరాన 2 భాగాలు మాత్రమే ధర్మం ఉన్నది, కలియుగాన తొలుత 1 భాగం ఉండి క్రమక్రమంగా క్షీణిస్తున్నది. కలియుగం యొక్క చివరి భాగాన అమావాస్య నాడు చంద్రకళ ఉన్నట్టు ధర్మం ఉండును. గ్రీష్మ ఋతువున సూర్యుని ప్రకాశం ఉన్నట్టు శిశిర ఋతువున ఉండదు. మధ్యాహ్నాన్నున్నట్టు ఉదయాన సాయంకాలాన ఉండదు. మేఘాలు కప్పినప్పుడు పగటిపూటైన సూర్యప్రకాశం ప్రచ్ఛన్నంగా ఉండను. చంద్రుడు పున్నమి నాడు ఎంత ప్రకాశించినో మిగిలిన దినాల్లో అంతగా ప్రకాశించడు. పూర్ణిమ తర్వాత క్రమక్రమంగా క్షీణించి అమావాస్య తర్వాత వృద్ధి పొందును. మేఘాలు కప్పినప్పుడు రాహువు గ్రసించినప్పుడు అతని కాంతి క్షీణించను. బలిచక్రవర్తి ఇప్పుడు తన సంపదలన్నీ కోల్పోయి పాతాళాన ఉన్నాడు. భూమి ఒకప్పుడు సస్యశ్యామలమై కనిపించును, మరి ఒకప్పుడు నీటిలో మునిగిపోవును. ఈ చరాచర సృష్టి అంతా పుడుతున్నది, నశిస్తున్నది. అందువల్ల సమత అనేది ఎక్కడా లేదు. నేను మృత్యుంజయుడను, అందువల్లనే అసంఖ్యాకమైన ప్రాకృత లయాలు చూడగలుగుతున్నాను. పరమాత్మయే ప్రకృతి రూపుడు. అతడు సర్వ జీవాత్మ, అనేక రూపాలను ధరించేవాడు. ఎవరు ఆ పరమాత్మ నామగుణ సంకీర్తనం ఎల్లప్పుడూ చేయిచెందరో వారు కాలమును, మృత్యువును, జన్మ, రోగ, జరాభయాన్ని జయిస్తారు. ఆ పరమాత్మయే బ్రహ్మదేవుని సృష్టి కొరకు లోకరక్షణకై విష్ణువును, లోక సంహారానికి నన్ను సృష్టించను. నేను రుద్రలోకుడైన కాలాగ్ని రుద్రుడను. సంహార కార్యం నియోగించి ఆ పరమాత్మ యొక్క నామగుణ సంకీర్తనం ఎల్లప్పుడూ చేయుదును. అందువల్లనే నేను మృత్యుంజయుడనైతిని. గరుత్మంతుని చూసిన సర్పం వలె నన్ను చూడగానే మృత్యువు పరిగెత్తుకుని పోవును అని శంకరుడు శంఖచూడునితో అనెను. శంకరుడు ఆ విధంగా సభలో శంఖచూడునితో అన్న పిమ్మట అతడు మిక్కిలి వినయంతో పరమశివునితో ఇట్లనెను. పరమశివ, మీరు చెప్పినదంతా సత్యమే, నేను కాదనజాలను. అయినను నా నివేదనం కొంత మీరు వినవలెను. జ్ఞాతి ద్రోహం వల్ల గొప్ప పాపాలు సంభవించినని మీరు మాటిమాటికి అన్నారు. కానీ బలిచక్రవర్తి యొక్క సర్వస్వం అపహరించి అతన్ని ఎక్కడికి పంపినారు? ఈ ఐశ్వర్యమంతా నా పరాక్రమంచే సంపాదించబడింది. దాన్ని కాదని ఎవ్వరందరూ? హిరణ్యాక్షుని అతని తమ్ములతో సహా దేవతలు ఏ విధంగా హింసించింది అందరికీ తెలియను. శుంభ నిశుంభాది రాక్షసులను దేవతలు ఎట్లు చంపారో అందరికీ తెలుసు. ఇంకను సముద్రమథన సమయాన మేము కష్టపడగా దేవతలు అమృతరూప ఫలితం పొందారు. ఈ ప్రపంచమంతా పరమేశ్వరునికి క్రీడాభాండం వంటిది. అతడు ఎవరికి ఎంత ఇచ్చినా అది వారికి అంతే చెందును. దేవదాన యుద్ధం ఎల్లప్పుడూ ఏదో ఒక నిమిత్తమున జరుగుతున్నది. వారికి పరాజయం, జయం సంభవించినవి. అట్లే మాకును జయపరాజయాలు లభించాయి. అందువల్ల పరమాత్మకు సమబంధువులమైన మన మధ్య జోక్యం నిష్ఫలమగను. ఈ మాటలతోటి తగవును చూసిన నాకు చాలా సిగ్గు వేస్తున్నది. ఇది యుద్ధం జరిగినచో గొప్ప కీర్తి కలుగును, లేక అందు పరాజయమే లభించిన కీర్తిహాని సంభవించును అను శంఖచూడుని మాటలు విని త్రిలోచనుడు నవ్వి మహాభయంకరుడైన దానవేశ్వరునితో ఇట్లు పలికెను. ఓ శంఖచూడ, బ్రహ్మదేవుని వంశంలో పుట్టిన మీతో యుద్ధం చేస్తే సిగ్గుపడుట ఎందుకు? పరాజయం వల్ల చెడు పేరు వచ్చునని భయం ఎందుకు? మీతో తొలుత శ్రీహరియే యుద్ధం ఆచరించినాడు. మధుకైటపులతో, హిరణ్యకశిపు, హిరణ్యాక్షులతో శ్రీహరియే యుద్ధం అనర్చినాడు. నేను త్రిపురాసురులతో యుద్ధం చేస్తుంది. సర్వమాతయగు దుర్గాదేవి శుంభనిశుంభులతో పరమాద్భుతంగా యుద్ధం అనరించింది. నీవు శ్రీకృష్ణదేవుని అనుచరుడము. ఇంతవరకు చనిపోయిన రాక్షసులందరూ నీకంటే తక్కువ వారే. అందువల్ల నీతో యుద్ధం చేస్తే నేను సిగ్గుపడవలసిన పని ఏమాత్రం లేదు. అయినా వ్యర్థమైన మాటలు కట్టిపెట్టి నాతో యుద్ధం మాత్రమే చేయవద్దని నిశ్చయంగా నేను చెబుతున్నాను. శంకరుని మాటలు విని లాభం లేదనుకుని శంఖచూడుడు తన అమాత్యులతో కలిసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. ఓం శాంతి శాంతి శాంతి.